అండి శుభోదయం. కొత్తిమీరకి మనం ధనియాలు వేస్తాం కదా, ఇవి చాలామంది ధనియాలు మామూలుగా జల్లుతారు. మామూలుగా జల్లితే కనుక కొత్తిమీర రాదు, చాలా తక్కువ జర్మినేషన్ అవుతుంది. 100 విత్తనాల్లో 20 నుంచి 30 వెనక మొక్కలు వస్తే గొప్ప విషయం అని చెప్పాలి. అందుకే ధనియాలని వేసేటప్పుడు మనం నూరి వేయాలండి. ఆ బద్ద చీలిపోయేలాగా ధనియం గింజ నూరి వేయాలి. అలా వేసినట్లయితే జర్మినేషన్ బాగుంటుంది. అలాగే వేసేటప్పుడు మట్టి చాలా మెత్తగా ఉండాలి. అలాగే ఆకుకూరలన్నింటికి కూడా ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి, బంకమట్టి నేలలు పనికిరావు. అలాగే మిక్స్డ్ మనం పాట్ మిక్సింగ్ చేసుకుంటే కనుక మిక్స్డ్ మట్టిలో వేసేయచ్చు, ఇబ్బంది లేదు. అయితే కొత్తిమీరకి మనం పండించే కొత్తిమీర చాలా చక్కటి సువాసన వస్తుంది, అందులో డౌట్ లేదు. ప్లస్ ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి మంచి పోషక విలువలతోటి కూడి ఉంటుంది. దీన్ని మనం వేసిన తర్వాత విత్తనాలు ఎప్పుడైనా సరే పైన విత్తనాలకి ఒక అరంగుళం నుంచి అంగుళం మందంతో మట్టి లేదా కొబ్బరి పొట్టు కప్పాలి. కప్పి మీరు తేమ ఆరిపోకుండా చూసుకోగలిగితే ఒక వారం రోజులు పడుతుంది ధనియాలు మొలకెత్తడం కోసం. లేదా ఇంకా సులువైన పద్ధతి ఏంటంటే, దాన్ని మనం కొట్టిన తర్వాత అదంతా నీళ్ళల్లో నానబెట్టి ఒక రాత్రంతా ఉంచి ఉదయాన్నే వేసినట్లయితే ఇంకా గమ్ముని ఖచ్చితంగా 4 నుంచి 5 రోజుల్లోపు విత్తనాలు వస్తాయి. మావి కోసం చాలా వరకు కొత్తిమీర చూడండి, ధనియాలు వచ్చి ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్లో. చూసారా ధనియాలు? ఒక్క గింజ ముట్టుకుంటే అసలు చేతికి వాసన పోవట్లేదు, అంత సువాసన వస్తున్నాయి. చూడండి, ఇవన్నీ ధనియాలే. రెండోది బీట్రూట్. ఇది ఎర్రపాలకూర అని అనుకున్నాను, అవి కూడా వేసాను. కాకపోతే మనకి కాండం ముదిరి ఇలా దుంప వస్తే కానీ తెలియదు బీట్రూట్ ఎర్రపాలకూర అనేది. లేదా ఒకేసారి వేసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు దుంప ఊరడం మొదలెట్టింది అన్నింటికి కూడా, ఇవన్నీ లైట్గా వస్తుంది, మొదలవుతుంది. ఇవన్నీ కూడా దుంపలు ఊరిన తర్వాత కానీ మనకు తెలియట్లేదు. బీట్రూట్ ఆకుల్లో కూడా విపరీతమైన హిమోగ్లోబిన్